అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవద్గీతలో 18వ అధ్యాయం త్యాగం గురించి తెలియజేస్తుంది. త్యాగం కావాలా, సన్యాసం కావాలా, ఏది త్యాగము, ఏది సన్యాసము, ఈ విషయం గురించి మనం ప్రారంభించుకున్నాం. బంధము, మోక్షము ఈ రెండు మనని జీవితంలో బాధిస్తూ ఉంటాయి. బంధమేది, మోక్షమేది? మనస్సుతో ఇటు బంధం వైపు వెళ్ళొచ్చు, ఇటు విడిపించుకుంటే మోక్షం వైపు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే బంధం వైపు వెళ్తామో అప్పుడు మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తవలసినటువంటి అవసరం ఉంటుంది. బంధాలు మనకు జన్మలకు కారణమవుతాయి. కర్మ జన్మ, కర్మ జన్మ, కర్మ జన్మ. కానీ మోక్షం కావాలి అన్నప్పుడు బంధాలను తెంచుకుని మోక్ష మార్గంలోకి ప్రవేశించాలి అంటే మన మనస్సే మనను సరైనటువంటి దారి లోపల తీసుకెళ్తుంది. మనం స్వతహాగా మోక్ష స్వరూపులమే, కానీ మనకున్నటువంటి అజ్ఞానం వల్ల ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాము. ఇది మనము బాధపడాల్సినటువంటి విషయము. అందుకే అర్జునుడు అడుగుతున్నాడు, మరి ఏం చేయాలి? ఇప్పుడు కర్మలన్నీ చేస్తేనేమో మళ్ళీ నేను కొత్త జన్మ ఎత్తాల్సి వస్తుంది. కర్మ నుంచి జన్మ, మళ్ళీ జన్మలో మళ్ళీ కొత్త కర్మలు, మళ్ళీ కర్మ, మళ్ళీ కొత్త జన్మలు, మళ్ళీ జన్మ, మళ్ళీ కొత్త కర్మలు. ఇలాగ అవుతుంది కదా, నా జీవితంలో ఇంకా ఎండ్ లేకుండా పోతుంది ఇది. సో కర్మలు చేయకుండా వదిలేస్తే అయిపోతుంది కదా. అసలు కర్మే చేయకపోతే ఏమి గొడవ ఉండదు కదా, ఏ ఫలితము రాదు. శ్రీకృష్ణుడు అంటాడు దాన్ని కర్మ త్యాగం అంటారు, కర్మనే వదిలేసాడు, కర్మ సన్యాసం అంటారు. అది ఎప్పటికీ పాసిబుల్ కాదు. మనలాంటి సామాన్యులందరూ కూడా కర్మ ఫలితాన్ని త్యాగం చేయగలుగుతారు. కర్మలన్నీ టోటల్ గా వదిలేదు అంటే కర్మ చెయ్యి, దాని ఫలితాన్ని వదిలే. అంతేగాని కర్మనే వదిలేస్తాను, పని చేయకుండా ఉంటానంటే కుదరదు. పని చెయ్యి, దాని ఫలితాన్ని వదిలేయాలి. దీనివల్ల నువ్వు మనీషిగా, గొప్పవాడిగా మారడానికి అవకాశం ఉంది ఓ అర్జున అని చెప్పి యజ్ఞము, తపస్సు, దానం లాంటివి వదలకూడదు అని చెప్పి. మరి కర్మలు ఎందుకు చేయాల్సి వస్తుంది? మళ్ళీ గొడవ వస్తుంది. కర్మలు అసలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది మనకు అంటే? కర్మలు చేయాల్సిన దానికి 5 కారణాలు ఉంటాయని, అధిష్టానము, ఇంద్రియాలు అని చెప్పేసి, భగవంతుడు సంకల్పం అని చెప్పేసి ఇలా మనం 5 కారణాలు తెలుసుకున్నాం. ఆ 5 కారణాల ద్వారా మనం కర్మ చేస్తూ ఉంటామని, ఈ కర్మకు కర్మచోదనము, కర్మ సంగ్రహం అని 2 భాగాలు ఉంటాయని, ఇవి 3 అవి 3 అని. కర్మచోదనం అంటే కర్మను ప్రేరేపించేవని, కర్మ సంగ్రహము అంటే కర్మ యొక్క ఆశ్రయం అని తెలుసుకున్నాం. ఈ 6ని మళ్ళీ 3గా సాంఖ్యశాస్త్రం ప్రకారం విడగొట్టి కర్మ, కర్త, జ్ఞాని అనేటటువంటి 3 రకాల విషయాలను మనకు చివరిగా భగవంతుడు చెప్పడానికి నిశ్చయించుకున్నాడు. అందులో జ్ఞానం గురించి తెలుసుకున్నాము. సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానము అనేది. సాత్విక జ్ఞానము అంటే అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ. శరీరాలు వేరు వేరు అయి ఉండవచ్చు. దీనికి మనం క్వాంటమ్ థియరీ ప్రకారం కూడా తెలుసుకున్నాం. ఏ విధంగానైతే ఒకే వస్తువు వివిధ రూపాలలో కనిపించడానికి ఇష్టపడుతుంది, అలాగే ఈ ఆత్మ అనేటటువంటిది వివిధ రూపాలలో ఉంది అంతే, కానీ ఉన్నటువంటిది ఒకటే ఆత్మ. ఈ విషయాన్ని తెలుసుకుంటే అది సాత్విక జ్ఞానం అని. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఆత్మ, ముక్కలు ముక్కలుగా మనం ఏవైతే పురాణాలలో కొద్దిగా అనిపిస్తుందో మనకి చదివితే, ఈ వ్యక్తి వీడి ఆత్మ, శ్రీనివాస్ యొక్క ఆత్మ, టీవీ మణి గారు ఆవిడ యొక్క ఆత్మ, సౌజన్య యొక్క ఆత్మ. ఇలాగా ఎవరిది వారికి ముక్కలు ముక్కలుగా ఆత్మ ఉంటుంది అనుకునే వాళ్ళు రాజసిక జ్ఞానం. ఇక తామసిక జ్ఞానం లోపల ఆత్మ అనేది ఏం లేదు, శరీరమే ఆత్మ, ఇంకేమీ లేదు, శరీరం తప్ప మరోది లేదు అని చెప్పి అనుకునేవాడు వాడు అజ్ఞాని. తెలియకపోవడము, హేతువుకు అందనటువంటిది, మూర్ఖత్వము, ఇవన్నిటి వల్ల వాడు ఏంటంటే అసలు ఆత్మ అనేది లేదు, దేహమే ఆత్మ. కొంతవరకు బౌద్ధులలో కూడా ఇలాంటిది ఉండేది. ఆత్మ అనేది ఏం లేదు, మనకు ఇదే శరీరమే ఆత్మ, ఇది శరీరం పోయిందంటే అయిపోయినట్టే నీ పని అని. చాలా మంది ఈ శూన్యవాదాన్ని కూడా నమ్ముతారు. చాలా మంది వేరే మతాలలో కూడా ఈ శరీరమే నీ ఆత్మ అనుకుంటారు. శరీరమే ఆత్మ, ఆత్మనే శరీరం. శరీరం లోపల నీకు జీవం ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. కథం, జీవం పోయింది, శరీరం పోయింది, కాబట్టి అయిపోయింది, నువ్వు అక్కడికి జీరో అయిపోతావని. కానీ అలా ఎలా పాసిబుల్ అవుతుంది? నువ్వు చేసిన కర్మలు అనుభవించి తీరాలి కదా. సో అది తామస జ్ఞానము. తామస జ్ఞానంని జ్ఞానము అనడానికి వీల్లేదు, ఎందుకంటే జ్ఞానం అంటే ఎంతో కొంత తెలియాలి. తామస జ్ఞానం అంటే మూర్ఖత్వం, దాన్ని జ్ఞానం అని ఎలా అంటాం? ఇది ఏమైతుందంటే ఎంతో గొప్పదైనటువంటి ఆత్మను చాలా అల్పంగా, స్వల్పంగా, నీచంగా, హేయంగా చూపించినటువంటిది ఏదైతే ఉన్నదో అది తామసము. అనంతమైనటువంటి ఫలితము మనకు ఆత్మజ్ఞానం ద్వారా లభిస్తుంది అని తెలుసుకున్నాం. మరి అలాంటిది ఈ మూర్ఖత్వం వల్ల అనంతమైనటువంటి ఫలితం వచ్చేటటువంటి అవకాశం లేదు మనకు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మరి జ్ఞానం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే కర్మల గురించి, కర్తల గురించి చెప్పాలి, కర్మల గురించి చెప్పాలి. ఎవరైనా 23వ శ్లోకం చదవండి. నియతం సంగరహితం అరాగద్వేషత కృతం. చదవండి ఎవరైనా. నియతం సంగరహితం
అరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. యత్ తత్ సాత్వికం ఉచ్యతే. యత్ తత్ సాత్వికం ఉచ్యతే. ఏదైతే అది సాత్వికం, ఏదైతే అది అని చెప్పి ఇక్కడ మనకి ఇది వేదంలో ఉన్నటువంటిది, పురాణాలలో ఉన్నటువంటి గ్రామరు మన దానికి కొంత తేడాగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే అది అని చెప్పాడు. ఏదైతే అది అంటే మీనింగ్ ఏంటి? యత్ తత్ సాత్వికం ఉచ్యతే. ఉచ్యతే అంటే అనబడుతుంది, చెప్పబడుతుంది అని చెప్పేసి. యత్ తత్ ఏదైతే అది. ఆ ఏదైతే అనే దాన్ని తెలుసుకోవాలంటే ఏమంటాడంటే నియతం. నియతము అంటే నియమములు కలిగినటువంటి నియత కర్మలు. ఉదాహరణకి నియత కర్మలు అంటే నిత్య కర్మలు, నీకు నియమింపబడ్డాయి. నైమిత్తిక కర్మలు నువ్వు చేయాల్సినటువంటి కర్మలు. నిత్య కర్మల్లో ఏమొస్తాయి? సంధ్యావందనం గాని, దేవతార్చన గాని, మనం ఇంట్లోపల వంట చేసే వాళ్ళు వంట, ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళు ఆఫీసులు, పిల్లల్ని పెంచడాలు, సమాజంలో మంచిగా ఉండాలి, ఇవన్నీ కూడా నిత్య కర్మలు. నైమిత్తిక కర్మలు ఏంటి? ఏవైతే మనకు అవసరాన్ని బట్టి చేస్తామో కర్మలు అవి నైమిత్తిక కర్మలు. ఈ నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు. ఈ రెండింటిని కలిపితే నియత కర్మలు. సో నియతం సంగరహితము. క్లుప్తంగా తెలుసుకుంటున్నాం మనం. సంగరహితం మనందరికీ తెలిసిందే. ఎక్కడ అటాచ్మెంట్ లేకుండా, ఏ రకమైనటువంటి అటాచ్మెంట్ లేకుండా. అరాగ ద్వేషత, రాగము ద్వేషము లేనటువంటి. అఫల ప్రేప్సునా కృతం. కృతం వెనక్కి తీసుకురావాలి. ఇప్పుడు మనం కృతంని డైరెక్ట్ గా ఇది అందుకే అంటాడు వేదంలో, పురాణాలలో ఉన్నటువంటిది ఏదైతే ఉంటుంది కొద్దిగా మన లౌకిక సంస్కృతానికి డిఫరెంట్ గా ఉంటుంది. అఫల ప్రేప్సున. ప్రేప్సున అంటే ఇష్టపడడం. అఫల ప్రేప్సునా కృతం అంటే కోరకుండా, అంటే దేనికి కూడా మనము ఇష్టపడకపోవడం. ఫలాపేక్ష అనేటటువంటిది వద్దు. అఫలం, ఫలాపేక్ష లేకుండా. ఆపేక్ష, ప్రేప్సున అంటే ఆపేక్ష, కోరిక. ఫలాపేక్ష లేకుండా చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో యత్ కర్మ తత్ సాత్వికం ఉచ్యతే. ఏ కర్మ అయితే ఇవి లక్షణాలన్నింటినీ కలిగి ఉందో అది, అంటే ఫలాసక్తి లేకుండదు, సంగరాహిత్యాన్ని వదిలేసేయాలి, రాగద్వేషాలు వదిలేయాలి. అలా చేస్తూ మళ్ళీ నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించేదే సాత్విక కర్మ అని చెప్పేసి అన్నాడు. పదచ్ఛేదంలో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, ముందుకెళ్ళిపోదాం. నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్ తత్ సాత్వికం ఉచ్యతే. ఎక్కడైనా పదంలో అర్థం కాని వాళ్ళు అడగండి, లేకపోతే సరే ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఏం చెప్పాడు? సరే ఇప్పుడు ముందుగా మనం జ్ఞానం గురించి తెలుసుకున్నాం. జ్ఞానం గురించి, కర్త గురించి, కర్మ గురించి, మెయిన్ మనకు 3 గురించి తెలుసుకోవాలి సాంఖ్యశాస్త్రం ప్రకారము అని చెప్పి. అందులోపల జ్ఞానం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? జ్ఞానం కాదు, ఇప్పుడు కర్మ గురించి తెలుసుకుందాం. సాత్విక కర్మలు అంటే ఏంటి? నిత్య కర్మ, నైమిత్తిక కర్మ. ఇందాక మనం చెప్పుకున్నాము. మనం ప్రతిరోజు తప్పక చేయాల్సినటువంటివి సంధ్యావందనాలు, అర్ఘ్యం ఇవ్వడాలు. మొన్న మనము యాత్ర లోపల కూడా నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరూ అర్ఘ్యం ఎలా ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా సులభంగా సంధ్యావందనానికి సమానమైనటువంటిది, కులముతో సంబంధం లేకుండా, పుట్టుకతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మన జ్ఞాపకం ఉందా? లోకబంధుర్ కర్మ సాక్షిన్న ఆదిత్య కరుణాకర. అందులోపల దిగ్దేవత నమస్కారాలతో సహా పూర్తి స్థాయి సంధ్యావందనం ఉంటుంది. అది మీరు అందరూ కూడా చేశారు. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఇలా మనం 45 degrees 90 degrees ఇలా తిరుగుతూ వెళ్ళాం, జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ఇలా దండం పెట్టడం, ఇలా దండం పెట్టడం, ఇలా జ్ఞాపకం వచ్చిందా? ఫస్ట్ డే చెప్పారు సార్. దగ్గర చెప్పారు కదా, గోదావరి దగ్గర. గోదావరి దిగ్దేవత మొత్తం అందరికీ కూడా నమస్కారాలు ఇస్తూ ప్రతి ఒక్కళ్ళు చేయవలసినటువంటి కర్మలవి. ఇంట్లోపల చేసేటటువంటి బాధ్యతలు తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు చేసి తీరాలి. నైమిత్తిక కర్మలు. నైమిత్తిక అంటే కారణం ప్రకారం, అంటే పండగలు కానీ, తర్వాత మన పెద్దవాళ్ళకు చేయవలసినటువంటి సేవలు కానీ, సమాజంలో చేయవలసినటువంటి సేవలు కానీ, తర్వాత మనకు గురువులకు చేయవలసినటువంటి సేవలు కానీ, తర్వాత మనకు పితృకార్యాలు కానీ, ఇవన్నీ కూడా ఏదైతే ఒక కారణం కోసం చేసేటటువంటి ఇవైతే ఉన్నాయో ఆ కర్మలను తప్పక చేసి తీరాలి. వీటిని నియతము అంటారు. నియతము అంటే నీ కోసమై డిసైడ్ చేయబడినవి, నీ కోసమై నియమితమైనవి, నీ కోసం అని చెప్పినవి. దే ఆర్ అసైన్ టు యూ. ఇంగ్లీష్ లోపల చెప్పాలంటే దే ఆర్ అసైన్ టు యూ. దట్ ఇస్ యువర్ అసైన్మెంట్. అసైన్మెంట్ యూ కెనాట్ స్కిప్. స్కూల్ లోపల పిల్లలకి ఎలా అయితే అసైన్మెంట్ ఇస్తారో అలా దేవుడు మనకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఏదైతే ఉందో అది నిత్య నైమిత్తిక కర్మలు కంపల్సరీ అని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాము. క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా నిత్య నైమిత్తిక కర్మలు? ఓకే, నెక్స్ట్ రెండవది సంగరహితము. సంగరహితం అంటే ఎందుకు సంగరహితం?
కర్మ ఆచరణకు ముందు ఏంటంటే ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది, ఏదో ఒక కోరిక. అయితే ఈ జ్ఞానం యొక్క స్పృహ లేకుండా కర్మ అనేటటువంటిది, కర్మం యొక్క స్పృహ కలగదు. అంటే ఏంటి? ఈ వస్తువు ఇప్పుడు ఉదాహరణకి టెలివిజన్ కావాలి, టెలివిజన్ గురించి నాకు తెలిస్తేనే నాకు టెలివిజన్ కొనాలనిపిస్తుంది. మొబైల్ మొబైల్ ఏం చేస్తుందో తెలియని వాడికి మొబైల్ ఇస్తారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. వాయిస్ మొబైల్ రావట్లేదు సార్. హలో, అందరికి అలాగే ఉందా? హలో, బాగుంది సార్, బాగుంది బాగుంది. ఓకే. మరి సో నాకే రావట్లేదు సార్, వీడియో అంత వస్తుంది కానీ. ఓకే. సో కర్మ యొక్క ఆసక్తి ఉంటుంది. కర్మ చేసే ముందు కర్మ పైన ఆసక్తి ఉంటుంది. ఆ కర్మ యొక్క ఆసక్తి ఎందుకు ఉంటుందంటే ఆ వస్తువులో ఉన్న ఇంపార్టెన్స్. ఉదాహరణకి కారు ఉంది, కారు తెలియని వాడికి కారు ఇచ్చి లాభం ఏంటి? టీవీ తెలియని వాడికి టీవీ ఇచ్చి లాభం ఏంటి? కొంత ఆ వస్తువు యొక్క జ్ఞానము, ఆ వస్తువు యొక్క జ్ఞానం కలిగిన తర్వాత అది నాకు కావాలి అనేటటువంటి కోరిక వస్తుంది. ఆ కోరిక ఎప్పుడైతే మనసు లోపల వస్తుందో అప్పుడు నేను ఇది చెయ్యాలి, దానికోసం ఇది చేయాలి. ఒక కారు కావాలి, కారు ముందు ఏం చేస్తుందో బాగా ఆలోచించాను, కారు ఏం చేస్తుందో తెలిసింది. ఇప్పుడు ఆ కారు నాకు కావాలి అనగానే ఏం చేస్తావు? దానికోసం ఎక్స్ట్రా పైసలు సంపాదించడము, ఎక్స్ట్రా టైం ని స్పెండ్ చేయడము, దొంగతనం చేయడము, ఏదో ఒకటి చేస్తాం. కర్మ చెయ్యాలి అనే అంటే ఆసక్తి వల్లనే నువ్వు కర్మ చేస్తావు. ఈ పాయింట్ అర్థమైందా లేదా అండి అందరికి? ఆసక్తి, ఆ కోరిక వల్లనే నువ్వు పని చేస్తావు. ఆ కోరిక రావాలి అంటే ముందు ఆ వస్తువు గురించి తెలియాలి. అర్థమైందండి. అది. సో అంటే ఏంటి? ఇది పొందగలిగినది, ఇది పొందలేనిది అనేటటువంటి రెండు రకాల భావాలు ప్రతి వ్యక్తి లోపల ఉంటాయి. ఇది ఉపాదేయము, ఇది హేయము అంటారు దాన్ని. ఉపాదేయం అంటే పొందదగినది, హేయము అంటే నీచమైనటువంటిది, పొందదగనిది. పొందేది ఇది పొందొచ్చు, ఇది కాకపోతే ఏమవుతుంది? ఈ పొందదగేది, పొందదగనిది, ఈ రెండు. ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ కావాలి, చీఫ్ మినిస్టర్ అన్ని, నా కెపాసిటీ అంత లేదు, అలాంటప్పుడు నేను ఎలా పొందుతాను దాన్ని? పొందగలిగేది, పొందనిది అనేటటువంటి రెండు. ఇవి రెండే మనకు మన ఆశలకు నిరాశలకు. నువ్వు ఉదాహరణకి ప్రమోషన్ కి ఎలిజిబుల్ కాదు, కానీ నీ బాస్ ఎవడో మంచాడు, చెప్పాడు లేదు నీకు ప్రమోషన్ ఇస్తాను అని చెప్పాడు. చెప్పగానే అప్పుడు మనం ఏం చేస్తాం? బాస్ పైన నమ్మకం పెట్టుకుంటాం. మనకి క్యాపబిలిటీ లేకపోయినప్పటికీ కూడా బాస్ పైన నమ్మకం పెట్టుకుని మన దగ్గర కెపాసిటీ ఉన్నా లేకున్నా కూడా ఆశకు గురవుతాం. వాడు సరిగ్గా చివరి దాకా తీసుకెళ్లి ప్రమోషన్ ఇయ్యాడు, ఏమి ఇయ్యడు. సో ఆశ నిరాశ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకున్నటువంటి ఆసక్తిని బట్టి ఉంటుంది. ఆ ఆసక్తి వల్లనే కర్మకు మనం అటాచ్ అవుతాం. కర్మ చేయాలి. ఇప్పుడు ఆసక్తి లేనివాడు కర్మ ఏం చేస్తాడు? ఇప్పుడు ఉదాహరణకి నాకు కారు గురించి తెలియదు, కారు నాకు అవసరం లేదు, ఇప్పుడు నేను కారు కోసం కష్టపడతానా? ఎవరన్నా చెప్పండి, జవాబు చెప్పండి. తెలిస్తేనే నాకు కర్మ పైన తెలిస్తేనే కష్టపడతాను. తెలియాలి, తర్వాత నాకు దాని మీద కోరిక కలగాలి, కోరిక కలగకపోతే కూడా చెయ్యం. కారు బాగుంటుందంటే నాకు అవసరం లేదు అని వదిలేస్తే అయిపోతుంది. కానీ ఈ కోరిక ఉండడం వల్ల దానిపైన సంఘం ఏర్పడుతుంది, కర్మ సంఘం. ఇదే మనకు శ్రీకృష్ణుడు ఏమంటాడు? విషయాలతోని మనం ఎప్పుడైతే టచ్ ఉంటామో అప్పుడు ఆ విషయాలపైన మనకు కోరిక ఏర్పడి అవి రెండు కలిసి, ఇదే మనకు 2వ అధ్యాయంలో చెప్పినటువంటిది మళ్ళీ ఇక్కడ ఇంకోసారి చెప్తున్నాడు. ఆ విషయాలపైన కోరికతోటి ఆ కోరిక పెరిగి ఆ కోరిక తిరగకపోతే మనకు క్రోధం రాకపోతే మళ్ళా బ్రెయిన్ నాశనం అయిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. అటువంటి కర్మ సంఘము లేకుండా ఉండాలి. కర్మ పైన నువ్వు సంగత్వం వదలాలి. సంగత్యం అనేటటువంటి ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్న మనకి యాత్రలో జరిగినటువంటిది ఏదైతే ఉందో ఇది సత్ సాంగత్యం. సరైనటువంటి సాంగత్యం ఉన్నట్లయితే అనవసరమైనటువంటి కోరికలు ఉండవు, అందరికీ ఆధ్యాత్మికం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆసక్తి చెడ్డదా? ఇప్పుడు ఎవరైనా చెప్పండి, ఆసక్తి చెడ్డదే అంటారా? హలో, ఆసక్తి నాకు కావాలి అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఆసక్తి. అయితే ఆసక్తి చెడ్డదేనా? ఇప్పుడు ఇక మరి ఆసక్తి అంటే చెడ్డదే అంటే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఆసక్తి దోషంలో లేదు. నువ్వు ఏ కోరికనైతే కోరుకుంటున్నావో దానిపైన దోషం ఉంది. ఉదాహరణకి నాకు మోక్షం కావాలి అనుకున్నాను అనుకోండి, ఏమీ ప్రాబ్లం లేదు. ఆసక్తి, మోక్షం పైన ఆసక్తి ఉంటే ఏ ప్రాబ్లం లేదు. బంధం పైన ఆసక్తి ఉంటే డేంజరు. ప్రపంచం పైన ఆసక్తి ఉంటే బంధానికి మూలమవుతుంది, బంధహేతు అవుతుంది. నువ్వు చేసేటటువంటి ప్రతి కర్మ కూడా నిన్ను బంధహేతు చేస్తుంది. అదే ఆసక్తి కనుక దేవుడి మీద పెట్టినట్లయితే అప్పుడు అది మోక్షానికి హేతు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆసక్తి చెడ్డది కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఏ వస్తువును కోరుకుంటున్నావు అనేది నీ బంధాన్ని డిసైడ్ చేస్తుంది. ఇది పాయింట్. ఇక్కడ మనకు మెయిన్ సంఘరహితం అనేసరికి అసలు ఆసక్తి లేకుండా ఉండాలి అనే అర్థం తీసుకోవద్దు దయచేసి. ఆసక్తి అనేటటువంటిది దేని మీద ఉండాలి? ఆనందం మీద ఉండాలి, సుఖం మీద కాదు.
ఆనందం మీద ఉండాలి. చాలా మంది సుఖం పైన చూసుకుంటారు. సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అలా సోఫాలో కూర్చుండాలి, అందరూ తెచ్చియాలి. లేదు, అది కాదు. సుఖం కాదు నీకు కావాల్సింది. నీకు కావాల్సినటువంటిది ఆనందము, నిరంతరము చైతన్యవంతమైనటువంటి ఆనందము. అది ఉందా? ఉంది. 100%, 1000% ఉంది. అది 5 రోజుల్లోనే చాలా మంది తెలుసుకున్నారు. అటువంటి ఆనందం ఉన్నది. ప్రాక్టికల్ గా అనుభవంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏదైతే మనం సమాజం పైన అనవసరమైనటువంటి బంధాలు, ప్రపంచం పైన అనవసరమైనవి పెట్టుకుంటే రిస్క్. అలా కాకుండా పారమార్థిక విషయాల పైన పెట్టుకున్నట్లయితే, అంటే మనకి ఏవైతే వ్యావహారిక విషయాలు ఉన్నాయో ఆ వ్యావహారిక విషయాల పైన నువ్వు వ్యావహారిక కర్మల పైన ఆసక్తిని వదిలేసి పారమార్థికమైనటువంటి వాటిపైన ఆసక్తిని పెంచుకోవాలి. కాబట్టి సంఘరహితము అన్నప్పటికీ కూడా దానిపైన సంఘ సహితం తప్పలేదు. ఈ పాయింట్ అర్థం కాలేదనుకుంటా కొంతమందికి. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి, మళ్ళీ ఒకసారి చెప్తా. జై శ్రీకృష్ణ. సార్ జై శ్రీకృష్ణ సార్. అంటే ఇప్పుడు ఆసక్తి ఉండడం కూడా కొన్నిటి మీద తప్పే. అయితే ఇప్పుడు ఇందాక మీరు ఆసక్తి అన్నారు కదా, తప్పే. ప్రమోషన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా. నాకు తెలుసు నాకు కెపాసిటీ లేదని, కానీ ప్రమోషన్ మీద ఆశ ఉంది. దానికి ఎవరో బాస్ దొరికారు కదా అని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము. అది జరగనప్పుడు డిసప్పాయింట్ అవ్వడం. అంటే ఇది సంఘరహితంకి దానికి సార్ కొంచెం చెప్తారా? ఆ లింక్ నాకు అర్థం కాలేదు. సంఘము అంటే కలవడం. కలవడం Okay. అంటే ఒక పని చేయడానికి మిమ్మల్ని సంథింగ్ దట్ ఎంకరేజ్ యూ టు డూ ఎ పర్టికులర్ థింగ్, సంథింగ్ దట్ ప్రమోట్స్ యూ టు డూ ఎ పర్టికులర్ థింగ్. అది ఏం చేస్తుంది? ఇప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది అనేసరికి ఇష్టం ఉన్నా లేకున్నా, ఇంట్లోపల పనిలో ఉన్నా కూడా వెళ్ళిపోతారు. పిల్లలు అంటారు, డాడీ సినిమా చూద్దాం, ఆగాగు మా బాస్ పని చెప్పాడని వెళ్ళిపోతారు. ఎందుకని? అప్పుడు మీకు ఏం చేస్తున్నారు? ఆ కర్మ పైన ఇష్టం ఉన్నా లేకున్నా కర్మలోకి వెళ్ళిపోయారు. ఎందుకు? మీకు ఒక ఆసక్తి వచ్చింది. అదే ఈ ఆసక్తి కనుక లౌకిక విషయాల మీద కాకుండా, అంటే యు ఆర్ నాట్ సపోజ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మెటీరియలిస్టిక్ థింగ్స్. సో మనం మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన కాన్సన్ట్రేషన్ కాకుండా మనం భగవంతుడి పైన కాన్సన్ట్రేషన్, ఈశ్వరుడి పైన కనుక మనం కాన్సన్ట్రేషన్ పెట్టినట్లయితే, డివైన్ ఫోర్సెస్ పైన కనుక కాన్సన్ట్రేషన్ పెడితే అది తప్పు కాదు. కానీ ఈ ప్రాపంచిక విషయాలు అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన కనుక ఆసక్తి పెడితే బంధాలకు గురవుతాం. దేవుడి మీద పెట్టుకున్నట్లయితే బంధాలకు దూరం అవుతాం. కాబట్టి ఇక్కడ కర్మ సంఘ రహితము, సంఘ సహితము అనే దానికి తప్పర్థం తీసుకోకూడదు. కర్మ పైన అప్పుడు మనం దేవుడికి ఇష్టపడి దేవుడితో చేసేటటువంటి పనులు మనకు కర్మగా భావించము. అర్థమవుతుందా? దేవుడి ఇష్టం ఉండి దేవుడి కోసం చేసేటటువంటి పనులు ఏదైతే ఉంటాయో అవి మనను చెడు మార్గంలో తీసుకెళ్ళవు. సో సాత్విక కర్మ అంటే అలాంటి పనులు చేయవచ్చు. ఎలాంటి పనులు? దేవుడికి సంబంధించిన పనులు చేయవచ్చు, కానీ వీటికి లౌకిక విషయాలని తగ్గించుకోవాలి మెల్లమెల్లగా. ఒక్క రోజులో ఏది తగ్గదు. ప్రమోషన్ రావాల్సిన టైంలో ప్రమోషన్ రావాలి, కొద్దిగా అప్సెట్ అనిపిస్తాం, కానీ మళ్ళీ ఆలోచించాలి. లేదు ఇది ఏది ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. నేను ఈ అమ్మా నాన్నకు పుట్టాలి అని చెప్పి అనుకుంటే పుట్టానా? ఇప్పుడు మా అమ్మ నాన్నకు పుట్టాను కాబట్టి ఇవాళ మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. ఏ పిచ్చగాడికో పుట్టుంటే ఏ టెంపుల్ దగ్గర కూర్చొని అడుక్కుని అమ్మ 10 రూపాయలు వేయండి అనేవాడిని. సో కాబట్టి మనం కోరుకుంటే వచ్చినటువంటిది కాదు ఈ జన్మ. మన ప్రారంధానికి అనుగుణంగా వచ్చినటువంటి ఈ జన్మలో మన నియత కర్మలను, the things that are assigned to you, things that are supposed to be done by you, you are supposed to do them. You ought to do them. You cannot neglect them. అటువంటి పనులు తప్పక చేసి తీరాలి. ఏవైతే నియత కర్మలు కంపల్సరీగా నీకు చేయవలసిన కర్మలలో దేవుడు కర్మలు కూడా ఉన్నాయి. ఇందులోనే పంచమహాయజ్ఞాలు అని చెప్పుకున్నాం. పంచమహాయజ్ఞాలు కూడా అసైన్డ్ వర్క్ లోనే వస్తాయి, నీ అసైన్మెంట్ లోనే వస్తాయి అవి కూడాను. క్లియర్? ఇంకా కూడా ఎవరికైనా డౌట్ ఉంటే అంటే విచ్ కెన్ బి అటైన్డ్ ఓన్లీ యూ షుడ్ హ్యావ్ ఆసక్తి, అదేనా సార్? yes అంటే విచ్ కెన్ బి అటైన్డ్ అంటే ధర్మబద్ధమైన, మనకిచ్చిన బాధ్యత, ధర్మబద్ధమైన థింగ్స్ విచ్ కెన్ బి అటైన్డ్, దాని మీద ఆసక్తి ఉండాలి, ఇతర వాటి మీద ఉండకూడదు. అంటే లౌకిక విషయాలు, నాకు నా పిల్లోడికి ఇది కావాలి, నా కొడుక్కి పెళ్లి కావాలి, మా ఆయనకి రెండో పెళ్లి కావాలి, ఇలాంటివన్నీ కోరికలు పెట్టుకోకూడదు. కోరికలు ఏవైతే ఉంటాయో అవి అనవసరమైన కామ్య కర్మలు, అవన్నీ కూడా దూరంగా ఉండాలి. దూరంగా ఉండకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మీకు ఒక వ్యక్తి మా ఇంటికి రావయ్యా డబ్బులు ఇస్తా అంటాడు. వాడితో ఇక మీరు బంధం పెట్టుకుంటారు. అవసరం వచ్చినప్పుడల్లా వాడి దగ్గర డబ్బులు తీసుకోవడానికి, వాడు చెప్పిన పనులన్నీ చేయడానికి, వాడు తప్పులు చెప్పినా కూడా చేస్తారు, వాడు ఏమన్నా కూడా భరిస్తారు. సో అంటే ఏమవుతుంది? ఈ విధంగా అనవసరమైనటువంటి పనుల పైన మనకు
ఇష్టం పేరుకుపోతుంది. కాబట్టి అటువంటి వాటి వల్ల కాదు, మనం భగవంతుడి పనులు చేసి నా బాధ్యతలు నేను చేస్తే చాలు. అందులో Yes, sir. ముఖ్యంగా కోరిక లేకుండా పని ఎలా చేస్తారు, ఇది క్వశ్చన్. కోరిక లేకుండా పని ఎలా చేస్తారు అంటే, ధర్మబద్ధమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే, ఇది నాకు ఇచ్చినటువంటి పని నేను చక్కగా చేసి తీరుతాను. ఏ రకమైనటువంటి అటాచ్మెంట్ లేదు. బ్యాంక్ ఎంప్లాయీ డబ్బులు వస్తూ ఉంటే ఇవాళ బ్యాంక్ ఒక ₹1,00,000 డిపాజిట్ వచ్చిందని ఎగరడు, నా బాధ్యత తీసుకొచ్చి పెడతాడు. కండక్టర్ ఉంటాడు, వాడికి మస్తు డబ్బులు మోగుతూ ఉంటాయి, ఏం అనుకోడు, పట్టించుకోడు. నిర్లిప్తంగా ఉండాలి, వస్తున్నా తగ్గినా ఏమి బాధపడకూడదు, ఇది నేను బాధ్యతగా చేస్తున్నాను అంతే అని చెప్పేసి అనుకున్నట్లయితే ఏ ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే రాగద్వేషాల తగ్గిపోతాయి. తర్వాత వచ్చేది అదే రాగద్వేష వియుక్తము. రాగము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. కర్తవ్యాలే మనకు మెయిన్. డ్యూటీ, కర్తవ్యం అంటే డ్యూటీ మాత్రమే మన లక్ష్యం. డ్యూటీతోనే కర్మ ఆచరణ చెయ్యాలి, డ్యూటీనే మనకు ముఖ్యము. అంతేగాని ఏది పడితే అది చేయాల్సినటువంటి అవసరం లేదు, కేవలం మనకి ఇవి డ్యూటీస్ ఉన్నప్పుడు. మరి ఇష్టం లేదు అంటే ఇష్టం లేదని కాదు. ఎవరైతే సాత్వికులు, రియల్ అయినటువంటి సాత్వికులు ఉంటారో, నా బాధ్యత ఇది, నేను చేయక తప్పదు అని చెప్పి చేస్తారు, మనస్ఫూర్తిగా చేస్తారు. వాళ్ళు ఫలాపేక్ష లేపడం, మనకి ఏ ఫలాపేక్ష ఉండదు, ఇది నా బాధ్యత చేస్తాను. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలకు కూడా చేస్తాం మనం. అయితే ప్రేమను తీసేసేయండి, అక్కడ బాధ్యతగా స్టిల్ చేస్తాం. పిల్లలంటే ప్రేమ లేకపోయినా, కోడలు బాగా మనల్ని విసిగిస్తున్నా, పిల్లల్ని మనం ద్వేషించాం. ఎందుకంటే అక్కడ మన బాధ్యత అనుకుంటాం, వీడి బాధ్యత నాకు ఉంది అని అనుకుంటాం, పాప బాధ్యత నా మీద ఉంది అని అనుకుంటాం. అలా బాధ్యత నా పైన ఉంది అని ఏదైతే అనుకుంటామో అది మంచిది. ఆ బాధ్యతతో చెయ్యాలి. కర్తవ్యం, ఇది నా కర్తవ్యం అని చెప్పి చెయ్యాలి. ఈ కర్తవ్యం అని చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు మనసు కూడా ప్రశాంతంగా, నిర్మలంగా అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే రాగద్వేషాలకు అతీతంగా పనిచేసే అవకాశం ఉంది. డ్యూటీ లాగా చేస్తే ఏ బాధ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎప్పుడు చెప్పుకునే డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ ఆపరేషన్ చేయాలి, అందరికీ ఆపరేషన్ చేస్తాడు. వాడు కూతురుకో కొడుకో చేయమంటే చేయడు, ఎందుకంటే అక్కడ రాగము ద్వేషము కలిసి ఉంటాయి. శత్రువుకి చేయాలన్నా కూడా చేయడు, రాగము ద్వేషము కలిసి ఉంటాయి. కాబట్టి రాగము ద్వేషము ఉన్న దగ్గర మనం పనులు చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది, టెన్షన్ అయిపోతుంది, హార్ట్ రేట్ పెరిగిపోతుంది, పల్స్ పెరిగిపోతూ ఉంటుంది. బాధ, కోపము, సంతోషము, అన్ని రకాల ఫీలింగ్స్ వల్ల ఏమవుతుందంటే మనము బాధ్యతని సరిగా నిర్వర్తించలేము రాగద్వేషాలు ఉన్నట్లయితే. కాబట్టి రాగద్వేషాలు ఉండద్దు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ రాగద్వేషాలకు అతీతమైనటువంటి కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా సాత్విక కర్మనే. ఇక నెక్స్ట్ ఏంటంటే సంఘరహితంగా చేయాలి, రాగద్వేష రహితంగా చేయాలి, ఫలాసక్తి చేయాలి. ఇవన్నీ కలుపుకున్నట్లయితే అది సాత్విక కర్మ. ఫలముల యందు ఆపేక్షనే మనం ఇందాక ఏమనుకున్నాం, ఫల ప్రేప్సువు అని అనుకున్నాం. అంటే ఫలాపేక్ష, ఇందాక చెప్పుకున్న పాయింట్. ఫల అంటే మీకు ఆ పదం అర్థం చేయించడానికి చెప్తున్నాను. ఫల, అఫల ప్రేక్ష అంటే ఫలితాన్ని ఆశించకుండా. అఫల ప్రేప్సువు అంటే ఫలితమును ఆశించినటువంటి వ్యక్తి. ఏమి పని, నిష్కామ కర్మ అంతే. కోరిక లేదు, ఫలితం ఏదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తాడు. మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఒక పని చేయడానికి 3 ఉంటాయి. ఒకటి కోరిక, ఒకటి పని చేయడము, ఒకటి పని చేసిన తర్వాత వచ్చే ఫలితం. కోరిక ఉండకూడదు, ఫలితం ఉండకూడదు, పని మాత్రం చేయాలి. క్లియర్? ఎస్ ఆర్ నో? Yes, sir. అదే ఇక్కడ చెప్తున్నాడు. చేయదగినటువంటి నా నిత్య కర్మలు, వాటిని ఫలాపేక్ష లేకుండా, అనవసరమైనటువంటి బాండేజెస్, సంఘం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా ఆచరించినటువంటిది ఏదైతే ఉంది, వీడికి ఎట్లాంటిది ఉంది అంటే మోక్షమే కావాలి అనుకుంటాడు. కాబట్టి వీడు నేను స్వర్గానికి వెళ్ళాలి, రంభ, ఊర్వశి, మేనక అని కూడా అన్నాడు వీడు. ముముక్షువు, ఇది మనము సాధకుడుకున్నటువంటి లక్షణాలలో కూడా తెలుసుకున్నాము. అందులో ఏం తెలుసుకున్నాము, ఆత్మ ఏది, ఆత్మ కానిదేది అనేటటువంటి ఆలోచన ఉండాలి. సాధన చేసేవాడికి ఇది ఆత్మ పదార్థము, ఇది ఆత్మ లేనటువంటిది అని చెప్పి తెలుసుకోవాలి. ఆత్మ కాదు, జడ పదార్థము అని చెప్పి తెలుసుకోవాలి. రెండోది, ఇక్కడున్న భోగాలు వదిలేయడం కాదు, ఇహామూత్ర, ఇహ అంటే ఇక్కడ, ఆమూత్ర అంటే అక్కడ పైన, ఈ 2 చోట్ల ఉన్నటువంటి ఫలితములను వదిలేయాలి, భోగములను వదిలేయాలి. ఆ భోగంలో పైన విరాగం కలగాలి. మూడోది షడ్దమాది, షట్ సంపదలు ఏవైతే శమదమాది షట్ సంపదలు, అవన్నీ కూడా సాధించగలగాలి. చివరికి మోక్షం, ముముక్షత్వం సాధించాలి. ఈ 4టిని సాధకుడికి ఉండాల్సినటువంటి లక్షణం, సాధనా చతుష్టయం అంటారు. ఇందులోపల ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి. దాన్నే ఇంకొక మార్గంలో చెప్తున్నాడు. ఇవన్నీ కూడా సాత్వికుడు చేసేటటువంటిది. మోక్షం పైన మాత్రమే కోరిక ఉండాలి. అంతఃకరణ శుద్ధి, లోపల చెడు పోతూ ఉంటుంది, భగవంతుడికి దగ్గరైన కొద్ది చెడు మనకు నాశనం అవుతూ ఉంటుంది. అలా చేస్తూ ఉండాలి. అటువంటిది మహోన్నతమైనటువంటిది అయ్యా సాత్విక కర్మ అని చెప్పేసి తర్వాత రాజస కర్మలోకి ప్రవేశించాడు.
రాజస కర్మ చదవండి, క్లుప్తంగా చెప్పి వచ్చేవాళ్ళని చెప్పుకుందాం. చదవండి ఎవరైనా. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః. చదవండి. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఇక్కడ ఒక్కొక్క పదానికి మళ్ళీ అర్థం చేసుకుందాం. యత్ ఏదైతే, కామ ఇప్సునా అంటే కోరిక కలిగిన వాడి చేత, కామము అంటే కోరిక ఉన్నటువంటి వాడు. ఇందాకేముంది ఫలాప్స మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏదైతే కామేప్సు అని చెప్పుకున్నాం, కోరికతో కలిగినటువంటి కర్మ. స అహంకారేణ నేను చేశాను అనేటటువంటి భావన, స అహంకారేణ అహంకారముతో, అహంకారముతో చేస్తున్నాడు వాడు, అహంకారముతో వా పునః అలాంటి వాడి చేత అయి ఉండొచ్చు. నెక్స్ట్ క్రియతే బహుళ ఆయాసం. ఇక్కడ ఆయాసము అంటే ప్రయాస, ఎక్కువ కష్టపడి చేయడం, బహుళ ఆయాసంతో చేయడము. తత్ రాజసం ఉదాహృతం. ఉదాహృతం అంటే చెప్పబడింది, ఉచ్యతేలాగా ఉదాహృతం. ఏమంటున్నాడు ఇక్కడ? ఏ కర్మ అయితే కోరికతో జరిగిందో, ఏ కర్మ అయితే అహంకారం ఉన్నటువంటి వ్యక్తితో జరిగిందో, ఏ కోరిక అయితే అధిక ప్రయాసతోటి జరిగిందో అది రాజస కర్మ. ఇక్కడ కోరికలు అహంకారము సరే ఈజీగా అర్థం చేసుకుందాం. మూడోది చెప్తా నేను, ఆయాసం అంటే ఏమిటి. ఆయాసంతో ఏంటి, బాగా ఆయాసంతో చేయాలంటే ఆయాసపడిపోవడమా? అలా కాదు. బహుళాయాసము అనేటటువంటి ఏంటంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఎక్కువ ఎఫర్ట్ ఎందుకు పెట్టుకుంటూ వస్తుంది? నువ్వు నీ దర్పాన్ని ప్రదర్శించుకోవాలని చూస్తున్నావు, ప్రయాస, ఎక్కువ చేష్టలు చేస్తావు. ఆ ఇంటికి 10 మందిని పిలుస్తావు, 100 మందిని పిలుస్తావు, వాళ్ళందరిలో గొప్ప చూపించుకుంటావు, 50 లక్షలు ఖర్చు పెడతావు. ఆ వచ్చిన వాళ్ళతో తోటి అలంకారాలు, భాషలు, ఓకే